అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 176. అనుచయ చేతిలో అబార్షన్ టాబ్లెట్స్. ఇక స్టోర్లోకి వెళ్తే హాస్నిని అబార్షన్ చేయించుకోమని పదే పదే కాల్ చేసి ఒత్తిడి చేసింది అనసూయ. కానీ తనకు అబార్షన్ ఇష్టం లేదని తెగేసి చెప్పి ఆమె చేస్తున్న పని తప్పని హెచ్చరించింది హాస్ని. దాంతో అహం దెబ్బతిన్న అనసూయ తను అనుకున్నది చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని బెదిరించి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆమె మాటలకి విసిగిపోయిన హాసిని, నేను అబార్షన్ చేయించుకుంటే విరాట్ గారికి తెలియకుండా ఉంటుందా? మీ కొడుకేమీ అమాయక చక్రవర్తి కాదు, దేవాంతుడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. జరిగిన విషయాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. పైగా ఈ సలహా ఇచ్చింది మీరేనని తెలిస్తే అప్పుడు ఉంటుంది అసలైన మజా అని హేళనగా నవ్వింది. ఏయ్, నేను నీ కంటికి మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏదైనా నా కొడుక్కి తెలిసేలా ఎందుకు చేస్తాను? నేను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాను, కానీ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పలేదు కదా. ఈ రోజుల్లో ఆ పని చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దానంతటా అదే జరుగుతుంది. నేను ట్యాబ్లెట్ తెచ్చేస్తాను, వేసుకోగానే అబార్షన్ అయిపోతుంది. హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేసిన ప్రాబ్లం ఏదో తెలియదు, జనరల్ వీక్నెస్ అని అనుకుంటారు. ఆలోచించుకో అని పొగరుగా చెప్పింది అనసూయ. ఇప్పుడిప్పుడే నా గర్భంలో ఊపిరి పోసుకుంటున్న బేబీని చంపడానికి ఎంత సులువుగా ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని నా అత్తగారు అనుకోవాలంటే సిగ్గేస్తుంది. గుడ్డిగా మీ మాటలు నమ్మి నేనెందుకు అబార్షన్ చేయించుకోవాలి? పిల్స్ కావాలని మీరు చెప్పిన విషయం నిజమని నేనెందుకు నమ్మాలి? మీరు అనుకున్నది జరగదు, ఉంటాను అని అసహ్యంగా తన చేతిలో ఉన్న మొబైల్ మంచం మీద విసిరేసింది. అసలు ఇలాంటి ఆడవాళ్ళని చంపినా పాపం లేదు. సొంత ఇంటిని నాశనం చేసి వీరు పొందే ఆనందం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు నా చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉన్నాయి. కనీసం ప్రెగ్నెన్సీలో కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. మాట్లాడితే చాలు పిల్స్ కలిపానని బెదిరిస్తోంది. ఆ పని అంత సులభమా? అదే జరిగితే సరితకు తెలియకుండా ఉంటుందా? అసలు ఇక్కడ జాబ్ ఇచ్చే ముందు 1-2 సార్లు బ్రెయిన్ చెకింగ్ చేస్తారు కదా. ఏమైనా నన్ను పిచ్చిదాన్ని చేయడానికి వాంటెడ్గా అబద్ధం చెప్తున్నట్టుంది. ఆమె మాటలు అస్సలు నమ్మకూడదు అని తిట్టుకుంటున్న హాస్నికి కాసేపటి తర్వాత మళ్ళీ అనసూయ నుండి కాల్ వచ్చింది. అసలు ఈవిడికి ఏం కావాలి? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తోంది అని విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేసి, ఎందుకు అత్తయ్య ఇలా వేధిస్తున్నారు? ఇందాక నేను చెప్పేదంతా చెప్పేశాను కదా, ఎందుకు పదే పదే అబద్ధాలతో మభ్య పెట్టాలని చూస్తున్నారు అని కోపంగా అడిగింది. ఏంటి నోర్లేస్తుంది? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? అవునులే, పద్ధతులు తెలియాలంటే నువ్వు తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాలి కదా. నీ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు. అయినా నీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? ప్యాలెస్లోకి నా మనిషిని పంపి మరీ పని చేయించుకున్నాను. నమ్మకపోతే 10 రోజుల క్రితం ఎవరైనా జాయిన్ అయ్యి మానేశారా అని కనుక్కో అని కాల్ కట్ చేసి, నా అనుభవం అంత లేదు, నీ వయసు, నాతోనే ఆటలాడుతున్నావా? నీ అత్తగారి గురించి ముందు ముందు నీకే తెలుస్తుంది అని మనసులో నవ్వుకుంది అనసూయ. ఆ రోజు సాయంత్రం స్నాక్స్ తీసుకొచ్చిన సరితను ఆ విషయం గురించి ఇండైరెక్ట్గా అడిగితే, ఒక ఆమె జాయిన్ అయ్యి ఏదో సమస్య వచ్చి మానేసిందని చెప్పింది. దాంతో అనసూయ చెప్పిన విషయం నిజమని అర్థమై హాస్నీలో కొత్త టెన్షన్ మొదలైంది. తన బిడ్డ అంగవైకల్యంతో పుడితే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని ఆందోళన చెందింది. విరాట్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి హాస్ని మాత్రమే. కన్నతల్లి కూడా ఆమె తర్వాతే. ఒక పెద్ద బిజినెస్ చూసుకుంటూనే ప్రతిక్షణం ఆమెను ఒక రక్షణ కవచంలా మారి కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆమెకు తన కళ్ళ తండ్రి నుండి ఎదురవుతున్న సమస్యలు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ రోజు నుండి హాస్ని మరింత దిగులుగా మారిపోయింది. విరాట్ ముందు మామూలుగా ఉన్నట్లు నటిస్తూనే ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడేది. ఈ విషయం కీర్తికి తెలిస్తే నేరుగా వెళ్ళి విరాట్కి చెప్తుందేమో అని భయంతో కనీసం గుండెల్లో భారం మొత్తం ఆమెతో కూడా చెప్పుకోలేకపోయింది. తను మామూలుగా తల్లి కొడుకులు దూరం కాకూడదని ఆలోచించి అనసూయకి ఎంతగానో నచ్చెప్పేందుకు ప్రయత్నించింది. ఆమె తన నిర్ణయం మార్చుకోవాలని ఎంతో ఓపికగా ఎదురుచూసింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రోజురోజుకి ఆమె ఒత్తిడి మరింత పెరిగిపోతూ వచ్చింది. ఇక విసిగిపోయి విషయం విరాట్కి చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి విరాట్ ప్యాలెస్లోకి చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. అనసూయ విషయం ప్రస్తావించాలని అతని కోసం ఎదురుచూస్తూ కూర్చీలోనే నిద్రపోయింది హాస్ని. గదిలోకి వచ్చిన విరాట్కి ఆమె తన కోసం వెయిట్ చేస్తోందని అర్థమై మనసు బాధతో మునిగింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఎత్తుకొని తీసుకెళ్లి జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడుతూ ఉంటే ఆమె ముఖాన్ని చూసి,
ఎందుకో తెలియని అనుమానం మొదలైంది. నిద్రలో కూడా కలవరపడుతుందని తెలియడానికి గుర్తుగా ఆమె కనుపాపలు అటు ఇటు కదులుతున్నాయి. ఆరిపోయిన కన్నీటి చారలు ఆమె దేనికో బాగా ఏడ్చిందని చెప్పకనే చెప్పాయి. ఆమె ముఖం బాధతో పీక్కుపోయింది. అది గమనించిన విరాట్ ప్రేమగా తన తల నిమురుతూ, ఏమైంది బేబీ? ఎందుకని ఈ మధ్య దిగులుగా ఉంటున్నావు? నాకు కూడా చెప్పుకోలేని బాధ నీకేం వచ్చింది? నేను ఉన్నప్పుడు నవ్వుతూనే కనిపిస్తున్నావు. రేపు ఉదయాన్నే నీతో మాట్లాడాలి అని అన్నాడు. అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న హాస్ని, వద్దు, నా దగ్గరికి రావద్దు, నాకు అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు, ఇది నా భర్త ప్రేమకి ప్రతిరూపం, నా బిడ్డను చంపొద్దు, ప్లీజ్ ప్లీజ్ అని నిద్రలోనే గట్టిగా కలవరిస్తూ, అంతలోనే బేబీ నన్ను వదిలి వెళ్ళకు, అమ్మకి నువ్వంటే ప్రాణం, సరేనా అని ఇంకేదో చెప్తూనే నో అని గట్టిగా అరుస్తూ నిద్రలేచింది. ఆమె కలవరించడం మొదలుపెట్టినప్పుడే నిద్రలేచిన విరాట్ ఆమె నోటి నుండి వినిపిస్తున్న మాటలను షాక్తో వింటున్నాడు. అంతలోనే గట్టిగా అరుస్తూ నిద్రలేచి ఏసీలో కూడా చెమటలతో తడిచి ముద్దవుతూ గజగజ వణికిపోతున్న ఆమెను చూసి ఒక్క క్షణం భయంతో ఫ్రీజ్ అయిపోయాడు. కాసేపటికి తేరుకొని, బేబీ నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఇంత వణికిపోతున్నావు? మన బేబీ బాగానే ఉంది, నీకేదో బ్యాడ్ డ్రీమ్ వచ్చినట్టుంది, కంగారు పడుకు అని ఆమెకు ధైర్యం చెప్తూ గుండెలకు హత్తుకున్నాడు. అతని స్పర్శ ఆందోళనగా ఉన్న ఆమె మనసుకి శాంతిని కలగటంతో కళ్ళు మూసుకొని అతని గుండె మీద సేద తీరింది. కాసేపటికి పెరిగిన గుండెదడ తగ్గటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ అతని చుట్టూ చేతులు వేసి చుట్టుకొని మౌనంగా ఉండిపోయింది. ఆశ్చర్యతో ఆమె నార్మల్ అయిందని అర్థమైన విరాట్ మునివేళ్లతో ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా? ఏదైనా నిస్సందేహంగా చెప్పు, బాధనంతా నీలోనే దాచుకొని కుమిలిపోకు, నువ్విలా ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని లాలనగా చెప్పాడు. ఆ మాటలకి అతని వైపు ఎమోషనల్గా చూస్తూ, చెప్పాలి అనుకున్నాను విరాట్ గారు, మీ దగ్గర దాయాలి అనుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చిన కళ నేను పోగు చేసుకున్న ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసింది అని అనుకుంటూ తనకు వచ్చిన కళను గుర్తు చేసుకుంది. కళలో నిజం తెలిసిన విరాట్ ఆవేశంగా కన్న తల్లికే గన్ గురి పెట్టడం, కళ్ళ ముందు మెదిలి భయంతో వణికిపోతూ, నాకు భయంగా ఉంది విరాట్ గారు, దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ అని ఏడుస్తూ అడిగింది. అసలు హాస్ని దేని గురించి అంతగా భయపడుతూ ఉందో తెలుసుకోవాలని ఉన్నా ఆమె చెప్పే పరిస్థితుల్లో లేదని అర్థమయ్యి, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళనురా, నీ పక్కనే ఉన్నాను, ప్రశాంతంగా పడుకో అని చిన్నగా జోకొడుతూ ఆమెను నిద్రపుచ్చాడు. కొన్ని రోజులుగా మానసికంగా నలిగిపోతున్న హాస్ని అలసిపోయి వేగంగా నిద్రలోకి జారుకుంది. కానీ ఏం జరిగిందో అర్థం కాని విరాట్ మాత్రం రాత్రంతా ఆలోచనల నడుమ గడిపి తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం దాస్ కాల్తో నిద్రలేచిన విరాట్ తమ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. దాంతో హడావిడిగా రెడీ అయ్యి బయటకు వెళ్తున్న అతనికి రాత్రి హాస్ని పరిస్థితి గుర్తుకు రావడంతో వెనక్కి వచ్చి, ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నాను, తొందరగా ముగించుకొని వస్తాను, కంగారు పడకుండా ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకొని ప్రశాంతంగా పడుకో, నేను వచ్చాక బయటకు తీసుకెళ్తాను అని నోట్ రాసి ఆమెకు కనిపించేలా పెట్టి వెళ్ళిపోయాడు. ముందు రోజు బాగా ఒత్తిడికి గురైన హాస్ని మరుసటి రోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. బెడ్ పక్కన టేబుల్ మీద విరాట్ రాసిపెట్టిన నోట్ చూసి ఆమెకు తెలియని దిగులు ఆవరించింది. ఈరోజు ఎలాగైనా అతనితో అనసూయ విషయం మాట్లాడాలని అనుకుంది. కానీ రాత్రి వచ్చిన కలతో ఆ నిర్ణయం మార్చుకుంది. ఒంటరిగా ఉండాలంటే భయం వేసి అతన్ని తనతో ఉండమని అడిగింది. ఇప్పుడు ఆ లెటర్ చదివిన తర్వాత మనసు కీడు శంకిస్తూ ఉంటే అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఆమె జీవితంలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆమెను తీవ్రమైన నిరాశకు గురిచేశాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. అలాగే ఆలోచిస్తూ నిస్తేజంగా కూర్చున్న ఆమెను అనసూయ నుండి వచ్చిన కాల్ డిస్టర్బ్ చేసింది. ఎన్నిసార్లు కట్ చేసినా తిరిగి చేస్తూనే ఉంది. హాస్ని ఆ కాల్ అటెండ్ చేసి, అబార్షన్ చేసుకోమని ఒత్తిడి తీసుకొస్తే విషయం విరాట్కి చెప్తానని, తర్వాత జరిగే వాటితో తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దాంతో తీవ్రమైన ఆగ్రహానికి లోనైన అనసూయ అదే రోజు సాయంత్రం ప్యాలెస్కి వచ్చింది. ఆ సమయంలో తన గదిలో నిద్రపోతున్న హాస్ని ఉరుములేని పిడుగులా ఊడిపడిన ఆమెను చూసి ఉలిక్కిపడింది. ఇంతలో అక్కడికి వచ్చిన సరితను చూసి, కడుపుతోన్న అమ్మాయి ఈ సమయంలో పడుకోకూడదని నీకు తెలియదా? మంచి చెడు చెప్తూ జాగ్రత్తగా చూసుకుంటావని నా కొడుకు నీ చేతుల్లో పెడితే తిండి కూడా పెట్టకుండా గాలికి వదిలేస్తావా
ఇదేనా నీ పనితనం? ఈరోజు నా కోడలికి నేనే దగ్గరుండి తినిపిస్తాను అని హాస్ని మీద ప్రేమ ఒలకబోసింది అనసూయ. ఆమె మాటలకు సరిత భ్రమపడి, అలాగే మేడం, అరగంటలో ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అని సంతోషంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. అనసూయ ప్రవర్తనను చూసి హాస్ని కోపంగా, మళ్ళీ కొత్తగా ఏం ప్లాన్ చేసుకుని వచ్చారు? నా మీద ప్రేమ కారిపోతున్నట్టు ఈ యాక్టింగ్ ఎందుకు అని అడిగింది. ఇందులో యాక్టింగ్ ఏముంది? నేనిచ్చే మెడిసిన్ వేసుకోవడానికి ముందేదైనా తినాలి, అందుకే తెప్పిస్తున్నాను అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది అనసూయ. ఈరోజు భోజనం మీ చేతులతోనే తింటాను, కానీ మీ కోరిక తీర్చడం మాత్రం అస్సలు కుదరదు. నా కడుపులో ఉన్న బిడ్డ ఆకలి గుర్తించాలి. మీరు ఏడ్చి మొత్తుకున్నా సరే ఆ పని మాత్రం జరగదు అని తేల్చి చెప్పింది హాస్ని. కావాల్సిన దాన్ని సాధించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు జరిగేది ఆపడం నీ తరం కాదు, గెట్ రెడీ అని కాన్ఫిడెంట్గా చెప్పింది అనసూయ. సరిత ఆహారం తీసుకురావడంతో అనసూయ స్వయంగా హాస్నికి తినిపించింది. ఆ దృశ్యాన్ని సరిత ముచ్చటగా చూసి వెళ్ళిపోయింది. సరిత వెళ్ళిపోగానే గది తలుపులు లాక్ చేసి బ్యాగ్లో ఉన్న టాబ్లెట్ షీట్ని బయటకు తీసింది అనసూయ. ఇది ఒకటి వేసుకుంటే వెంటనే అపోషన్ అయిపోతుంది, చాలా పవర్ఫుల్ మెడిసిన్ అంటూ ఒక టాబ్లెట్ హాస్ని చేతిలో పెట్టింది. ఆమె చూస్తుండగానే హాస్ని ఆ టాబ్లెట్ విసిరేసింది. కానీ అనసూయ మాత్రం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంది. హాస్ని టాబ్లెట్స్ అన్నీ విసిరేస్తూనే ఉంది. కోపం వచ్చిన అనసూయ, ఇప్పుడు గనక టాబ్లెట్ వేసుకోకపోతే నా చావుకి నువ్వే కారణమని నోట్ రాసి చేస్తాను అని అరుస్తూ తన కణతకు గన్ గురిపెట్టింది. నిజంగా అనసూయ షూట్ చేసుకుంటుందా? ఆమెను హాస్ని ఆపగలదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.